సో నువ్వు నా మాటిని ఈ చాక్లెట్స్ తినేసాయి. జగన్ అన్న దిగులుగా ఉన్నా తర్వాత తేరుకుంటాడు. ఓకేనా? కాన్సార్ కసాలార్ అన్నట్టు. ఆహా, అలా కాదు, ఇంకోలాగా. కాన్సార్ కసాలార్. హాహాహాహా. మరి తిని అలానే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. అయినా నీ పిచ్చి కాకపోతే అసలే మనిషికి పడదు. పార్టీకి ఎలా పడుద్ది? ఎవడి పార్టీ ఆడుకుండాలి, ఎవడి ఇల్లు ఆడుకుండాలి, ఎవడ ఊపిరి వాడిది, ఎవడి డబ్బు ఆడిది, ఎవడి మైండ్ సెట్ ఆడిది. ఈ కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటున్నాను? చీలిపోద్ది. చూస్తూ ఉండు. ఎందుకంటే ఏ మనిషికి ఇంకో మనిషితో పొత్తు కుదరదు. చాలా మనస్పర్ధలు వస్తాయి. ఇవాళ మిత్రులుగా ఉన్నవాడు శత్రువులు అవుతారు. అజాత శత్రువులు అంటే రేర్గా ఉంటారు. వాళ్ళు చాగంటి గారికి కూడా పేర్లు పెడుతున్నారు. గరికపాటి గారికి పేర్లు పెడుతున్నారు. వీళ్ళకి పెట్టరా చెప్పు? అజాత శత్రువుల్లో ఉంటారా ఏంది వీళ్ళ ముగ్గురు? అది కరెక్టేనమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక ఇల్లు ఉండాలి, నీకంటూ ఒక పార్టీ ఉండాలి, నీకంటూ సపరేట్గా ఒక ఛానల్ ఉండాలి. నీకు మదర్, అవునా? మదర్ అనకూడదు, మదర్ ఆర్ సైలెంట్. సో ప్రతి ఒక్కరికి ఒక అమ్మ అన్నట్టు, నాన్న అన్నట్టు, కుటుంబం అన్నట్టు, ఇల్లు అన్నట్టు, వాకిల్లు అన్నట్టు, వెహికల్స్, వాహనాలు అన్నట్టు, వెహికల్స్ అనకూడదు, వెహికల్స్. కాళ్ళు చేతులు నీకున్నాయా? అట్లానే ఇది నువ్వు. అలానే నువ్వు ఎలా అయితే ఉన్నావో, నీ ఊపిరి నీదే, నీ ఆరోగ్యం నీదే, నీ డబ్బులు నీయే, నీ అంతస్తులు నీయే, నీ ఆరోగ్యం నీదే, నీ ఆనందం నీదే, నీ ఆయుష్ నీదే. అట్లానే ఏ పార్టీ అయినా సరే ఆ ఒక్క పార్టీకి ఆ ఒక్క జెండా కరెక్ట్గా సూట్ అయిపోద్ది. అంతేగాని 3 జెండాలు కలిపి ఒకే జెండా అంటే ఇది ఇంకా బాగుంది. మీ అమ్మే, మా మమ్మీయే. ఈ కూటమి ఎన్నాళ్ళు ఉండదు పండు, నువ్వే చూస్తూ ఉండు. అండ్ అటు అపోజిషన్ పార్టీ అనేది లేదు. అంటే మన డ్రాబ్యాక్స్ చెప్పేవాళ్ళు ఉండరు. అంటే ఇప్పుడు చూడు, శత్రువులు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ మన లోటుపాట్లు, మన డ్రాబ్యాక్స్ చెప్తారు. ఇప్పుడు టీడీపీ విషయంలో ఏదైనా నెగిటివ్ పాయింట్స్ వాళ్ళకి అనిపించిన జనసేన పార్టీ వాళ్ళకి చెప్పలేరు. వాళ్ళు చెప్పే గొంతు ఆస్కార్ అవార్డు లేదు. సో డ్రాబ్యాక్స్ ఎత్తి చూపడానికి వీలు లేదు. ఇది కష్టం. సో అజాత శత్రువులుగా ఉన్న ఇళ్ళు ఎప్పటికీ కలిసిమెలిసి మిత్రులుగా ఉంటారంటే నాకైతే డౌట్గానే ఉంది. నాకు డౌట్గానే ఉందమ్మా. అందుకని జగన్ పార్టీ ఒకే ఒక్క పార్టీ, ఒక ఇల్లు ఉండాలి, ఒక వాకిలు ఉండాలి, అది సొంత ఇల్లు అయి ఉండాలి. అంతేగాని అందరూ కలిసి కట్టేసుకునే ఇల్లు అంటే నాకు హక్కు ఉంది అంటారు. ఇది నా వల్లే, నా కష్టార్జితం వల్లే అంటారు. రేపు ఇవాళ కూటమి ఏర్పడింది నా వల్లే అంటాడు జనసేన నాయకుడు. అప్పుడు చంద్రబాబు ఏమంటాడు? నాది మెజారిటీగా గెలిచిన పార్టీ అంటాడు. ఇలా ఎన్నో మనస్పర్ధలు వస్తాయి పండు. నాట్ ఆల్ ద డేస్ బీ ద సేమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అది ఓటమైనా గెలుపైనా, ఒకవేళ ఓడిపోయినా మనది ఒక పార్టీ ఉండాలి, సపరేట్గా ఒక పార్టీ ఉండాలి. ఓడిపోయినా ఒక అందం ఉండాలి, గెలుపు కూడా అప్పుడు అందంగా ఉంటుంది. సో జగన్ పార్టీది వైఎస్ఆర్సీపీ పార్టీ, అది కూటమి పార్టీ కాదు. అందుకని ఓడినా గెలిచినా బాగుంటుంది. అంతేగాని 3 జెండాలు కలిపేసి ఒక జెండా అంటే మరి కలిసి ఉంటే కలది సుఖం అంటారు. అది మనుషుల మధ్యన కుదరదే. చుట్టాలు రైలు పట్టాలంటారు. అసలే క్యాస్ట్లు, రిలీజియన్స్, సెక్ట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ప్రాంతాలు, డైలెక్ట్స్, ఇన్నిటి మీద డిఫరెంట్ మైండ్ సెట్స్, మనుషులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వ్యవహారాలు, ఇవన్నీ కలుపుకుంటే ఎక్కడ సెట్ అవుద్ది చెప్పు? కుదరదు. కలిసి ఉంటే కలదు సుఖం కరెక్టే, కానీ అది కుదరాలంటే ఈ కల్తీ కలియుగంలో కష్టం. అది కరెక్టేనమ్మా, అర్థమైంది. మరి ఆడుకో, చాక్లెట్ తిని ఇంకా. థ్యాంక్స్ అమ్మా, అర్థమయ్యేలా చెప్పావు. ఆడుకో మరి, కానీ జీవితాలతో ఆడుకో మాకు. సరేనమ్మా, నేను ఎవరి జీవితాలతో ఆడుకోను, నా ఆట నేను ఆడుకుంటా. అదే కదా, జగన్ కూడా అంతే. అతని పార్టీ, అతను ఆ ఆట చూపించాడు. కాకపోతే పార్టీ కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు కొడాలి నాని, రోజా, వీళ్ళ విషయంలో కొంచెం బాడీ లాంగ్వేజ్ మార్చమని చెప్పు ఉండాల్సింది, అంతే తేడా. జగన్ మాత్రం వంక పెట్టక్కర్లేదు. బట్ చంద్రబాబు కదా, చంద్రబాబు చూడు, చంద్రుడికి కూడా ఒక మచ్చ ఉంటుంది. అవునమ్మా. చంద్రబాబుకు ఉండదా? టీడీపీకి ఉండదా? ప్రతి పార్టీకి ఉంటుందమ్మా. కానీ ఇక్కడ పార్టీలు 3 ఒకటి అయిపోయింది, ఒక పార్టీలాగా అయ్యింది. సో మన అనుకోవటానికి మన పార్టీ అనేది లేదు సపరేట్గా. వాళ్ళు 3 ఈ పార్టీలు అన్నట్టుగా చెప్పుకోవాలి.
సో మీ అమ్మ ఎవరంటే చెప్తావు, మీ నాన్న ఎవరంటే చెప్తావు, అంతేగాని ముగ్గురు అమ్మల పేర్లు 3 నాన్నల పేర్లు చెప్పావు కదా. సో కుదరని విషయం ఇది. చూద్దాం, ఈ కల్తీ కలియుగంలో అజాత శత్రువులుగా 3 పార్టీలు ఉంటాయా అంటే అది ఎంతకాలం నాకైతే డౌట్గానే ఉంది. సపరేట్గా పార్టీ ఉండాలి, ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ కూడా అమ్మా. అయితే ఆడుకో మరి.